నమస్తే CH9 టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నడ్డివిరిచే కార్యక్రమం విడనాడాలని కోరారు. వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా అసత్య హామీలను గుప్పించి నేడు ఆ హామీలను తుంగలో తొక్కి ప్రజలపై కరెంట్ భారాన్ని మోపిన చంద్రబాబు వెనక్కు తగ్గాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్పై అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ స్థానిక కట్టమంచి వివేకానందరెడ్డి విగ్రహం నుండి గాంధీ రోడ్డున గల విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి అధికారులకు ప్రజలపై భారాన్ని ఎత్తివేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ నాయకులు, గుడిపాల, చిత్తూరు రూరల్ మండల నాయకులు, రైతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 5 సంవత్సరాలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తూ రైతులకు పగటిపూట కరెంట్ ఇస్తూ అదేవిధంగా ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సంపద సృష్టించి మేము ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తాం. దాంట్లో భాగంగా సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేశామో ఈ పథకాలను పూర్తిగా కూడా కంప్లీట్ గా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ పథకాలని కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్పారు. దాంట్లో భాగంగా చెప్పిన 6 నెలలు కాకముందే ఈ రోజు మొట్టమొదట విద్యుత్ ఛార్జీల మీద 16,000 కోట్లు పేదల మీద భారం వేయడం చాలా దురదృష్టకరం. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షాన ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు పట్టణమందు చిత్తూరు